నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, సైలెంట్గా ఉన్న వాళ్ళంతా మంచి వాళ్ళు కాదు, వైలెంట్గా ఉన్న వాళ్ళంతా చెడ్డవాళ్ళు కాదు. ఎవరి కారణాలు వారికి ఉంటాయి. ఎదుటివారు తమతో ఎలా ఉన్నారనేదే ముఖ్యం. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం, ఒకప్పటి హీరోయిన్ కౌసల్య. సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన పలువురు తారలు 6-10 వయసు దాటినా పెళ్లి చేసుకోకపోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఇక వారికన్నా వెనకొచ్చిన హీరోయిన్లు సైతం పెళ్లి చేసుకొని పిల్లల్ని కని ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుంటే, కొందరు సీనియర్ హీరోయిన్లు మాత్రం పెళ్లి ఊసేత్తట్లేదు. అయితే ఇప్పటి వరకు పెళ్లి చేసుకొని సీనియర్ హీరోయిన్లలో టబు నగ్మా ముందు వరుసలో ఉన్నారు. ఇక ఈ లిస్ట్ లో మరొక హీరోయిన్ కౌసల్య కూడా ఉందన్న సంగతి చాలా మందికి తెలియదు. ఇక కౌసల్య జగపతి బాబు హీరోగా చేసిన అల్లుడు గారు వచ్చారనే సినిమాతో హీరోయిన్ గా తెలుగు వెండి తెరకు పరిచయం అయింది. ఆ తర్వాత శ్రీకాంత్ చేసిన పంచదార చిలక అనే సినిమాతో మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఇక ఇప్పుడు కౌసల్య కొన్ని మూవీస్ లో తల్లి పాత్రల్ని, క్యారెక్టర్ రోల్స్ కూడా చేస్తుంది. అయితే ఈమె వయసు ప్రస్తుతం 44 ఏళ్ళు. కానీ ఇప్పటి వరకు ఈమె పెళ్లి చేసుకోలేదు. ఈ నేపథ్యంలోనే తన పెళ్లిపై కౌసల్య సంచలన వ్యాఖ్యలు చేసింది. అవేంటంటే, నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టమే, అలా సరైన వాడు దొరికితే పెళ్లి చేసుకుందామని మొదట్లో అనుకున్నాను, కానీ కుదరలేదు. భవిష్యత్తులో మంచి అబ్బాయి దొరికితే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటా అని కౌసల్య ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అసలు కౌసల్య స్టార్ హీరోయిన్ గా ఎదగకపోవడానికి గల కారణాలేంటి? స్వామి నిత్యానంద వల్లే కౌసల్య పెళ్లి చేసుకోలేదా? హీరో సురేష్ గోపికి కౌసల్యకి ఉన్న సంబంధం ఏంటి? కళాభవన్ మణి తన భార్యకు విడాకులు ఇవ్వడానికి కౌసల్యనే కారణమా? ప్రభుదేవ వల్లే కౌసల్య తెలుగు సినిమాలకి దూరమైందా అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫోక్స్, ఎవరి మనసులో అయినా సరే బలవంతంగా మనం చోటు సంపాదించుకోలేం. కానీ వారే మనకి తమ మనసులో చోటిచ్చినప్పుడు చనిపోయే వరకు వారి మనసులో నుండి ఎవరూ మనల్ని తొలగించలేరు. అందుకే ఎవరి మనసుని బలవంతంగా గెలవకూడదు. కవిత అలియాస్ నందిని అలియాస్ కౌసల్య. ఈమె 1979 డిసెంబర్ 30న కర్ణాటకలోని బెంగళూరులో జన్మించింది. తండ్రి శివశంకర సిద్ధలింగప్ప, తల్లి పూర్ణిమ. ఈమెకు షణ్ముఖ్ అనే తమ్ముడు కూడా ఉన్నాడు. ఇక కౌసల్య తండ్రి బెంగళూరు బస్ డిపో మేనేజర్గా గవర్నమెంట్ జాబ్ని చేసేవాడు. ఇక ఇదిలా ఉంటే ఈమె తల్లి శ్రీలంకలో పుట్టి పెరిగిన అక్కడ జరిగే గొడవల కారణంగా శ్రీలంక వదిలి కేరళ వచ్చి ఫ్యామిలీ మొత్తం సెటిల్ అయ్యారు. అలా పూర్ణిమ కూడా బాగా చదివి గవర్నమెంట్ స్కూల్ టీచర్గా జాబ్ని పొందింది. ఇక ఇదిలా ఉన్నప్పుడే పెద్దలంతా కలిసి 1976లో వీరికి పెళ్లి చేయడంతో ఆ పెళ్లి అనంతరం వీరు బెంగళూరు వెళ్లి సెటిల్ అయ్యారు. అలా వీరిద్దరి అన్యోన్య సంసారానికి గుర్తుగా కౌసల్య మరియు షణ్ముఖ్ జన్మించడం జరిగింది. ఇక కౌసల్య తన స్కూలింగ్ ని బెంగళూరులోని ఒక ప్రైవేట్ స్కూల్లో చదివింది. అలా కౌసల్య ఎప్పుడైతే 8th స్టాండర్డ్ చదవడం మొదలెట్టిందో అప్పటి నుండే ఈమెకు మోడలింగ్, యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. ఇక అందుకు ఈమె తల్లిదండ్రులు కూడా సపోర్ట్ చేయడంతో మొదటిగా తమకి తెలిసిన వారి టెక్స్టైల్ షోరూమ్ యాడ్ లో నటించే అవకాశం కౌసల్యకి వచ్చింది. ఇక ఇలా యాడ్స్ లో కౌసల్యకి మంచి గుర్తింపు రావడంతో ఈమెకు సినిమాల్లో నటించాలనే ఇంట్రెస్ట్ ఇంకా పెరిగింది. దీంతో 10th తర్వాత చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసి కౌసల్య సినిమాల్లో ట్రై చేయడం మొదలెట్టింది. అలా మొదటిగా కన్నడ మూవీస్లో ట్రై చేయగా కౌసల్య వయసు తక్కువగా ఉండడంతో ఈమెకు చెల్లెల పాత్రల్ని, ఫ్రెండ్ క్యారెక్టర్స్ని ఇచ్చేవారు. కానీ తను హీరోయిన్ అవ్వాలని ఫిక్స్ అవ్వడంతో తల్లి ఊరైన కేరళకి వెళ్లి మలయాళం మూవీస్లో ట్రై చేయాలనుకుంది. అలా కేరళకి వెళ్లి ట్రై చేయగా మలయాళంలో సీనియర్ డైరెక్టర్ అయిన బాలచంద్ర మేనన్ తనే హీరోగా, డైరెక్టర్గా ఏప్రిల్ 19 అనే మూవీని ప్లాన్ చేశాడు. ఇక ఆ మూవీలో కొత్త హీరోయిన్ ని క్యాస్ట్ చేయాలని ఆడిషన్ నిర్వహించారని తెలుసుకున్న కౌసల్య తన తల్లితో కలిసి ఆ మూవీ ఆడిషన్ లో పాల్గొనింది. ఇక నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు టీనేజ్ అమ్మాయిలకి, ముఖ్యంగా అంతకు ముందు ఏ మూవీలో యాక్ట్ చేయని వారికి తమిళ్లోను, మలయాళంలోను ఈజీగా ఛాన్స్లు ఇచ్చేవారు. ఇక ఇదే కోవలో డైరెక్టర్ బాలచంద్ర మేనన్ కౌసల్యని హీరోయిన్ గా తన మూవీలో సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక తల్లి ఉద్యోగరీత్యా కూతురుతో ఉండడం కుదరక బెంగళూరు వెళ్ళిపోయింది. అలా ఆ మూవీ సమయంలోనే కవితగా ఉన్న ఈమె పేరుని డైరెక్టర్ నందినిగా మార్చడం జరిగింది. ఇక ఈమె మలయాళంలో నందినిగానే అందరికీ పరిచయం అని చెప్పొచ్చు. ఇక ఏప్రిల్ 19 అనే మూవీ 1996లో రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. దీంతో కౌసల్య తన మకాన్ని కేరళ నుండి మద్రాస్కి మార్చి అక్కడ ఛాన్స్ల కోసం ట్రై చేయగా ట్రాజడీ స్టార్ గా పేరు పొందిన హీరో మురళితో కాలం మెల్లం కాదల్ వాలుగా అనే మూవీలో కౌసల్యకి హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది. ఇక ఈ తమిళ్ మూవీ 1997లో రిలీజ్ అయి మ్యూజికల్ గా హిట్ అయింది. అలా ఈ మూవీలో ఈమె క్యారెక్టర్ పేరు కౌసల్య అవ్వడంతో నందిని అనే పేరు బాగోలేదని ఆ మూవీ డైరెక్టర్ బాలు కౌశల్ గా ఈమె పేరుని మార్చడం జరిగింది. ఇక ఈ మూవీ హిట్ అవడంతో కౌసల్యకి హీరోయిన్ గా మంచి గుర్తింపు వచ్చింది. దీంతో అప్పటికి కెరియర్ లో సక్సెస్ కోసం స్ట్రగుల్ అవుతున్న విజయ్ అండ్ సూర్య కలిసి నేరుక్కు నేరన్ అనే మూవీని ప్లాన్ చేశారు. ఇక ఆ మూవీలో సూర్యకి జోడిగా సిమ్రాన్ అయితే విజయ్కి జోడిగా కౌసల్యని సెలెక్ట్ చేయడం జరిగింది.
అలా ఆ మూవీ జరిగేటప్పుడు విజయ్కి కౌసల్యకి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారింది. ఇక నేరుక్కు నేరన్ అనే మూవీ రిలీజ్ అయి హిట్ అవ్వకపోయినా విజయ్ కౌసల్య కెమిస్ట్రీ బాగుండడంతో ప్రియముడన్ అనే మూవీని కలిసి చేయడం జరిగింది. ఇక ఈ మూవీ 1998లో రిలీజ్ అయి హిట్ అయింది. ఇక ఇదిలా ఉంటే కౌసల్య ఎక్స్పోజింగ్ క్యారెక్టర్స్ చేయడానికి వెనకడుగు వేయడంతో కమర్షియల్ మూవీస్ కి ఈమెను క్యాస్ట్ చేసేవారు కాదు. దీంతో విజయ్ కి అటు సిమ్రాన్ ఇటు రంభాతో ఏర్పడిన సన్నిహిత్యం కారణంగా ఆ తర్వాత కౌసల్యకి సపోర్ట్ చేయలేదు. అలా ఈమె మలయాళం మూవీస్ వైపు మక్కువ చూపింది. ఇక అలా హీరో సురేష్ గోపితో లీలం అనే మూవీ చేసేటప్పుడు అతనితో మంచి పరిచయం ఏర్పడింది. అలా వీరిద్దరు క్లోజ్ గా ఉంటూ కౌసల్యని కొన్ని మూవీస్ కి సురేష్ గోపి రికమెండ్ చేసేవాడు. అలా ఆయాలు కాదా, ఎలుతు కయ్యన్, తాచిలిడుతూ చూడన్ అనే మూవీస్ ని చేసింది. ఇక తమిళ్ మలయాళంలో కొత్తగా ఏ హీరోయిన్ వచ్చినా వారిని తెలుగులో ఇంట్రడ్యూస్ చేసే దాంట్లో ఎప్పుడూ ముందుండే జగపతి బాబు కౌసల్యని అల్లుడు గారు వచ్చారనే మూవీ ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఇక ఆ మూవీ 1999లో రిలీజ్ అయి అంతలా ఆడకపోయినా అప్పటికే ప్రామిసింగ్ హీరోగా ఇండస్ట్రీలో దూసుకుపోతున్న శ్రీకాంత్ తో పంచదార చిలుక అనే మూవీలో కౌసల్యకి హీరోయిన్ గా చేసే ఛాన్స్ వచ్చింది. ఇక ఈ మూవీ తమిళ్లో వచ్చిన ఒరుతలై రాగం అనే మూవీ రీమేక్ అవ్వడం విశేషం. ఇక పంచదార చిలుక మూవీ 1999 అక్టోబర్ 29న రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో కౌసల్యకి తెలుగులో మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఈమె తెలుగులో బిజియెస్ట్ హీరోయిన్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ప్రభుదేవతో పెరిగిన సన్నిహిత్యం కారణంగా ఈమె తెలుగు మూవీస్ లో చేయకుండా తమిళ్ మూవీస్ వైపు దృష్టి పెట్టింది. అలా ప్రభుదేవతో కలిసి ఇలయిన్ సిరిపిల్, మనదై తిరుడు విట్టాయి, జేమ్స్ పాండు అనే మూవీస్ చేస్తూ క్లోజ్ గా ఉండింది. ఇక ప్రభుదేవ యాక్టర్ గా అంతలా సక్సెస్ అవ్వకపోవడం, ఆల్రెడీ ఇతనికి పెళ్ళై పిల్లలుండడంతో వీరి రిలేషన్ ఎక్కువ రోజులు ముందుకు సాగలేదు. ఇక ఇదిలా ఉంటే తమిళ్లో కౌసల్య పేరు హీరో కార్తిక్, సత్యరాజ్, ప్రభుతో వినిపించిన అది ఛాన్స్ల కోసం హీరో హీరోయిన్ల మధ్య ఉండే అండర్స్టాండింగే తప్ప సీరియస్ రిలేషన్షిప్ కాదనే చెప్పొచ్చు. ఇక ఇదిలా ఉంటే ఎప్పుడైతే కౌసల్య కళాభవన్ మణితో కరువదు కుట్టాను అనే మూవీ చేసేటప్పుడు కౌసల్య కళాభవన్ మణితో ప్రేమలో పడింది. ఇక కరువది కుట్టాన్ మూవీ రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక అప్పటికే తనకి సినిమాల్లో హీరోయిన్ గా క్రేజ్ తగ్గి సపోర్టింగ్ రోల్స్ రావడంతో కౌసల్య కళాభవన్ మణిని పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలనుకుంది. ఇక అలా కౌసల్య ఇతన్ని బెంగళూరుకి తీసుకెళ్లి తన తల్లిదండ్రులకి పరిచయం చేసి తనని పెళ్లి చేసుకుంటా అని తల్లిదండ్రులకి చెప్పడం జరిగింది. దీనికి తల్లిదండ్రులు కూడా ఒప్పుకోవడంతో కళాభవన్ కూడా తన ఇంట్లో వీరి ప్రేమ గురించి చెప్పగా తన కొడుకు ఒక హీరోయిన్ ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని తల్లిదండ్రులు కొచ్చిలోని ఒక బిజినెస్ మ్యాన్ కూతురైన నిమ్మితో కళాభవన్ మణికి ఇష్టం లేకపోయినా పెళ్లి జరిపించడం జరిగింది. దీంతో వీరి ప్రేమకి ఫుల్ స్టాప్ పడిందనే చెప్పొచ్చు. ఇక ఈ బ్రేకప్ తో కౌసల్య మానసికంగా చాలా కృంగిపోయింది. దీంతో సినిమా ఇండస్ట్రీని వదిలి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి సెటిల్ అవ్వడం జరిగింది. అలా ఈమె 2 సంవత్సరాల వరకు ఏ మూవీని చేయకపోయేసరికి ఆ తర్వాత తల్లిదండ్రులు ఫోర్స్ చేయడంతో కౌసల్య కన్నడలో రీస్వల్ప భర్తిరా, గాంధీనగర, బద్రి అనే మూవీస్ లో యాక్ట్ చేసిన ఆ మూవీస్ రిలీజ్ అయి ఫ్లాప్ అయ్యాయి. ఇక హీరోయిన్ గా ఈమెకు ఛాన్సులు రాకపోయేసరికి 2004లో గౌరీ మూవీతో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా తెలుగులో తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసింది. ఇక ఈ మూవీ తమిళ్లో తిరుమలై మూవీ రీమేక్ అవ్వడం విశేషం. ఇక ఇదిలా ఉంటే ఎప్పుడైతే కళాభవన్ మణికి కూతురు పుట్టిందో అదే సమయంలో అతని భార్యకి కళాభవన్ కి కౌశల్యతో ఉన్న ప్రేమాయణం గురించి తెలిసి వీరికి మనస్పర్ధలు వచ్చి గొడవలు జరగడం మొదలయ్యాయి. అలా ఈ గొడవలతో విసుగు చెంది 2004 నుండి వీరిద్దరూ సపరేట్ గా ఉండటం మొదలెట్టారు. ఇక ఇదే సమయం కోసం వెయిట్ చేస్తున్న కళాభవన్ మళ్ళీ కౌసల్యతో ప్యాచప్ అయి మాణిక్యన్ అనే మూవీలో కలిసి యాక్ట్ చేశారు. ఇక ఈ మూవీ రిలీజ్ అయి ఓకే టాక్ రావడంతో మళ్ళీ వీరిద్దరూ కలిసి ఇలింజి కవు అనే మూవీ చేయడంతో వీరిని చూసి సహించని కళాభవన్ భార్య తమ తల్లిదండ్రులతో పంచాయతీ పెట్టించి మళ్ళీ భర్తతో కలవడం జరిగింది. దీంతో కళాభవన్ మీదున్న కోపంతో కౌసల్య సురేష్ గోపితో కలిసి సుందర పురుషన్, ఇన్స్పెక్టర్ జనరల్ అనే మూవీస్ చేస్తూ తన సెకండ్ ఇన్నింగ్స్ ని కూడా మలయాళంలో స్టార్ట్ చేసిన ఆ మూవీస్ రిలీజ్ అయి ఫ్లాప్ అయ్యాయి. ఇక ఇదిలా ఉంటే కౌసల్య కళాభవన్ ని తన భార్య నుండి ఎలాగైనా విడదీయాలని ట్రై చేసినా అది కుదరకపోయేసరికి కౌసల్య కళాభవన్ ని మర్చిపోలేక మద్యానికి బానిసై మానసికంగా చాలా కృంగిపోయింది. దీంతో చూస్తుండగానే చాలా లావ్ అయిపోయింది. ఎంతలా అంటే 50 కిలోలు ఉండే ఈమె 110 కిలోలు అవ్వడంతో బయటకు కూడా రాలేకపోయింది. అలా ఈమెకు అనారోగ్య సమస్యలు కూడా రావడంతో ఎంతలా ట్రీట్మెంట్ తీసుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది. ఇక ఇదిలా ఉన్నప్పుడే ఈమెకు బెస్ట్ ఫ్రెండ్ అయిన రంజితకి నిత్యానంద స్వామితో ఏర్పడిన సన్నిహిత్యం కారణంగా ఈమె కూడా నిత్యానంద ఆశ్రమంలో చేరింది. ఇక అలా ప్రేమ పెళ్లిని వదిలేసి నిత్యానంద సేవలో ఉంటూ బెంగళూరులో పెద్ద ఇల్లుని, లగ్జరీ కార్లను కూడా కొనింది. ఇక ఆ తర్వాత కౌసల్య లైపోసెషన్ ద్వారా సన్నగా మారింది. ఇక ఇదిలా ఉంటే నిత్యానంద ఆశ్రమంలో ధ్యానం చేయడం వల్లే తన హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని క్యూర్ అయ్యాయని ఈమెకు తెలిసిన వారందరికీ చెప్పుకొస్తూ వాళ్ళని కూడా ఆశ్రమంలో చేర్పిస్తూ ఉండేది. ఇక ఈమె 2017లో
నాగ చైతన్య నటించిన రారండోయ్ వేడుక చూద్దాం అనే మూవీలో సంపత్ రాజ్ కి భార్య పాత్ర చేయడంతో తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత సవ్యసాచి, రంగ్ దే, హీరో అనే మూవీస్ లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ బిజీగా ఉండింది. ఇక ఈమె ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదగకపోవడానికి గల కారణం ట్రెడిషనల్ క్యారెక్టర్స్ చేస్తూ గ్లామర్ పాత్రలకి దూరంగా ఉండింది. దీంతో ఇండస్ట్రీలో ఈమె గ్లామర్ పాత్రలు చేయదు కాబట్టి ట్రెడిషనల్ గా ఉండే సపోర్టింగ్ రోల్స్ ఇవ్వడం ప్రారంభించారు. ఇక అలా కౌసల్య ఆ తర్వాత ఈ విషయంపై రియలైజ్ అయి కొన్ని మూవీస్ లో గ్లామర్ పాత్రలు చేసిన జనాలు ట్రెడిషనల్ గా చూసిన ఈమెను గ్లామర్ రోల్స్ లో చూసి యాక్సెప్ట్ చేయలేకపోయారు. అందుకే కౌసల్య స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోయిందనే చెప్పొచ్చు. ఇక ఈమె 2022లో పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో కొంతమంది నెటిజన్లు హ్యాపీగా ఫీల్ అయితే ఇంకొంతమంది ఈ వయసులో ఈమెకు పెళ్లి అవసరమా అనే కమెంట్స్ చేయడంతో అవి చూసిన ఈమె ఆ కమెంట్స్ పై స్పందిస్తూ, నేను ఆధ్యాత్మికం వైపు ఉన్నాను, నా జీవితంలో ఇక పైన ప్రేమ పెళ్లి ఉండదు, దేవుడి సేవలో ఉంటూ మూవీస్ లో వచ్చే క్యారెక్టర్స్ ని చేస్తూ మిగతా జీవితాన్ని ఇలాగే సింగిల్ గా గడిపేస్తా అని 44 ఏళ్ల కౌసల్య చెప్పుకొచ్చింది. ఇప్పటి వరకు కౌసల్య తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ మూవీస్ లో కలిపి హీరోయిన్ గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా 90కి పైగా సినిమాల్లో యాక్ట్ చేసింది. ఇక ఈమె నటనకు గాను ఒక ఫిలింఫేర్ అవార్డుని కూడా అందుకుంది. మీకు కౌసల్య నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, నీ జీవితంలో రంగులు వెలిసిపోయినప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళ అసలు రంగు బయటపడుతుంది. తట్టుకొని నిలబడు చాలు, మళ్ళీ నీ జీవితంలో ఇంద్రధనుసు విరవక మానదు. ఇది ఫోక్స్ కౌసల్య గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.